హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. టైం వచ్చేసి ఇప్పుడైతే 12 ఏమో అవుతుంది. పిల్లల స్కూల్ విడిచిపెట్టే టైం అయింది. అందుకోసం బయట మొత్తం కంప్లీట్ చేసుకున్న పని తొందరగా స్కూల్కి వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు పొద్దున స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పని అంతా చేసుకొని మా ఆయనకు టిఫిన్ తీసుకొని బయట పని చేయడానికి అయితే వచ్చిన. బయట పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ లోపు స్కూల్ టైం కూడా అయింది. వెళ్తున్నాను తీసుకురావడానికి. ఏందో ఈ వర్షం అయితే రెండు రోజుల నుంచి అసలే వదిలిపెడతలేదు. ఫుల్ వర్షం పడుతుంది. ఎంత అంటే అసలు ఉతికిన బట్టలు కూడా ఆరతలేవు. ఇక్కడ అయితే బాగా కష్టము బట్టలు ఆరుడు. ఎందుకంటే అంత ప్లేస్ ఉండదు ఇంట్లో ఆరేవేయడానికి. మన ఊళ్ళో అయితే బాగా ప్లేస్ ఉంటుంది కాబట్టి మనకు ఆరుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, చాలా కష్టమవుతుంది. చూసిరా, నా చేతిలో 2 కవర్లు ఉన్నాయి. ఛత్రి ఒకటి మా ఆయనకు మా టిఫిన్ అతను తినేసేయండు. తర్వాత ఇంకో కవర్లో మా పిల్లలు ఇద్దరు రెయిన్ కోట్స్ ఉన్నాయి. వర్షం పడుతుంది కదా, ఛత్రి పట్టుకొని ముగ్గురం ఒక ఛత్రిలో రారాదు కదా, అందుకోసమని రెయిన్ కోట్స్ కూడా తీసుకపోతా. రెయిన్ కోట్స్ వేసి వాళ్ళని తీసుకొని వస్తా. వచ్చేటప్పుడు నేను వెళ్ళేసరికి స్కూలు వదిలిపెట్టారు. పిల్లలు వచ్చి అక్కడ బయట నిల్చున్నారు. వర్షం వస్తుంది కాబట్టి బయటకి రానివ్వరు అంతగానో. అయితే ఇక వాళ్ళని ఇద్దరిని తీసుకొని వచ్చేటప్పుడు మా ఏరియాలో ఉండేవాళ్ళు ఇంకిద్దరు పిల్లలు ఉన్నారు. ఆంటీ, మా మమ్మీ రాలేదు ఈరోజు, నువ్వు తీసుకెళ్తావా మమ్మల్ని అంటే, సరే రారి నాని అని ఆటోల్ని అందరం కలిసి వచ్చేసినాం. వచ్చి తర్వాత మా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు, అన్నం తిన్నారు, కొంచెం పడుకున్నారు. తర్వాత వీళ్ళకి క్లాస్ ఉంటుంది కాబట్టి క్లాస్కి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు చూడుర్రి, ఇదే బ్రిడ్జ్, మా ఇంటి దగ్గర ఉన్న బ్రిడ్జ్. ఈ బ్రిడ్జే ఇట్లా వర్షం బాగా ఒకవేళ ఎక్కువ ఇట్లా ఉన్నదనుకో మొత్తం నిండిపోతుంది. చూడుర్రి, కొంచెం అయితే వాటర్ నిండింది ఇప్పటికైతే. పిల్లలకు కొంతమందికి స్కూల్ ప్రొద్దున ఉంటుంది, కొంతమందికి మధ్యాహ్నం ఉంటుంది అని చెప్పినా కదా. అయితే ఈరోజు నెల లాస్ట్ రోజు కదా, అందుకోసమని పిల్లలు హాఫ్ డే స్కూల్ ఉంటుంది అన్నట్టు. 12 గంటలకు వెళ్తే 3 గంటలకు వస్తారు అట్లా. అయితే వీళ్ళందరూ వస్తారు. మా పిల్లలు అయితే క్లాస్కి వెళ్తారు. చూసారా ఎంతమంది ఉన్నారో. ఒక్కొక్కసారి అయితే అసలు నడవడానికి కూడా వీలు ఉండదు, అంతమంది ఉంటారు. మధ్యాహ్నం మీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ప్రొద్దున వెళ్ళిన వాళ్ళకి అందరినీ విడిచిపెడతారు కదా. పొద్దున వెళ్ళిన వాళ్ళందరూ మధ్యాహ్నం విడిచిపెడతారు కాబట్టి ఎక్కువ మంది ఉంటారు. నడవడానికి కూడా వీలు ఉండదు, బాగా కష్టం అవుతుంది. మళ్ళీ అప్పుడే వదిలిపెడతారు, మళ్ళీ వెళ్ళే వాళ్ళు కూడా అదే టైంకి వెళ్తారు. అందుకోసం ఆ బ్రిడ్జ్ మొత్తం ఫుల్గా ఉంటుంది మందితో, పిల్లలతోనైతే. అసలు వట్టప్పుడు నడవడానికి 5 నిమిషాలు పడితే పిల్లలు ఉన్నప్పుడు నడవడానికి 10 నిమిషాలు పడుతుంది. మస్తు కష్టం అవుతుంది. చూసిరుగా ఇప్పుడు కొంతమంది ఎట్లా వస్తారో. ఇంకా అయితే తక్కువ మంది హాఫ్ డే అని చాలామంది స్కూల్కి వెళ్ళనట్టుర్రు నాకు తెలిసి. తర్వాత మేము పైన రోడ్ పైకి వచ్చేసి ఆటో పట్టుకొని అయితే వీళ్ళని క్లాస్కి పంపించడానికి ఆటోలు ఎక్కి వెళ్తున్నాం అన్నట్టు. చూడుర్రి, కొంచెం ఇప్పుడు వర్షం తక్కువ అయింది. ఎట్లుందో చూడురు, మొత్తం కూల్గా ఉంది వాతావరణం. అసలు చల్లగా అనిపిస్తుంది. మేమైతే వచ్చేసినాము క్లాస్ దగ్గరికి. మా పిల్లలు వచ్చేసి ఇదే సొసైటీలోకి వెళ్తారు అన్నట్టు ట్యూషను. కొంచెం మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మా పిల్లల్ని ట్యూషన్ తీసుకోరా మేడం అంటే తీసుకుంటా అని చెప్తే వీళ్ళిద్దరిని తీసుకొని వస్తున్నాను. చూడుర్రి, ఇదే సొసైటీ మొత్తము. వింగ్స్ ఉంటాయి అన్నట్టు, ఏ వింగ్, బి వింగ్, సి వింగ్ అట్లా. మా పిల్లలు అయితే వెళ్తున్నారు. ఎటు చూసినా అటు బిల్డింగ్సే ఇటు బిల్డింగ్స్లో ఉంటాయి. మేము ఉండే ఏరియాలో కూడా ట్యూషన్ చెప్తారు, కానీ ఇక్కడ బెటర్ ఉంటుంది అన్నట్టు. మా ఇద్దరు పిల్లలే ఉంటారు. మేము ఉండే దగ్గర అయితే గ్రూప్ ట్యూషన్స్ చెప్తారు అన్నట్టు. 12-13 మంది ఉంటారు అట్లా, వాళ్ళకి చెప్తారు. ఇక్కడైతే స్పెషల్ మా పిల్లలు ఇద్దరే ఉంటారు. మా పిల్లలు ఇద్దరికి చదివిస్తుంది. 2 hours చదివిస్తుంది అన్నట్టు. రోజు తీసుకురావాలి, వదిలిపెట్టి మళ్ళీ తీసుకొని వెళ్ళాలి. చూడుర్రి, పైకి వెళ్ళాలంటే లిఫ్ట్ ఉంటుంది, మెట్లు ఉంటాయి, మనకి ఇష్టము. పిల్లలు అయితే మెట్లు ఎక్కలేరు కదా, అందుకోసమని నేను లిఫ్ట్లో తీసుకొని వెళ్తాను పిల్లల్ని ఇద్దరిని. చూడుర్రి, వాళ్ళిద్దరు నాకంటే ముందే పెద్దోడైతే ఊరికి లిఫ్ట్ బటన్ ఒత్తిండు. తర్వాత చిన్నోడు నేను వెళ్తున్నాము. వాళ్ళిద్దరు బ్యాగ్స్ ఉంటాయి, రోజు వదిలిపెట్టాలి. అబ్బాయి ఇక్కడైతే మస్తు యాస్ట్ వస్తుంది. పిల్లల్ని వదిలిపెట్టాలి, తీసుకురావాలి. స్కూల్లో అంతే, మళ్ళీ క్లాసెస్ ట్యూషన్స్ ఉంటే కూడా అంతే, విడిచిపెట్టాలి, తీసుకురావాలా, చాలా కష్టం. కొన్ని స్కూళ్ళల్లో అయితే వ్యాన్ ఉంటుంది, స్కూల్ బస్సెస్ ఉంటాయి. కానీ మా పిల్లలు వెళ్ళే స్కూల్లో అయితే బస్సు లేదు. అందుకోసం మాకు చాలా కష్టం అవుతుంది. మేమే వదిలిపెట్టుకోవాలి, మేమే తీసుకురావాలి. అయినా మా పిల్లలు ఇద్దరు ఏం సతాయించరు అనుకో. తీసుకొస్తా. ఈమెనే మా ట్యూషన్ టీచర్ వచ్చేసి చాలా బాగా చదివిస్తుంది పిల్లల్ని అయితే. నేనైతే 2 సంవత్సరాల నుండి పిల్లల కోసం వెతుకుతున్నా ట్యూషన్కి.
మంచి టీచర్ కావాలని. కానీ అక్కడక్కడ వెళ్ళిర్రు, ఎక్కడ బెటర్ అనిపించలేదు. ఈ టీచర్ అయితే బెటర్ అనిపించింది, బాగా చెప్తుంది. మళ్ళీ మా ఇద్దరు పిల్లలు కాబట్టి ఇంట్రెస్ట్గా తీసుకుంటుంది. మా పిల్లలకు కూడా మంచిగా అర్థమవుతుంది. అయితే ఇక్కడికి వెళ్తా అని చెప్పారు, అందుకోసం కష్టమైన వాళ్ళ కోసమని తీసుకున్నాం అన్నట్టు. వాళ్ళని వదిలిపెట్టి నేనైతే కిందికి వచ్చేసిన. చాలా బాగా అనిపించింది. ఇదే గేట్ ఇన్సూరెన్స్, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలన్నట్టు. చూడండి ఇక్కడ ఇంకా నేను చౌరస్తా అక్కడికి వచ్చిన తర్వాత అయితే వ్యూ ఈ విధంగా ఉంటుంది. మొత్తం బిల్డింగ్సే ఉంటాయి అన్నట్టు. మేము ఉండే ఏరియా అంటే చాలీ ఉంటాయి అన్నట్టు, అక్కడ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ అయితే మొత్తం ఇది సిటీ లాగా మొత్తం బిల్డింగ్సే ఉంటాయి, అపార్ట్మెంట్స్, సొసైటీస్ అన్నీ అవే ఉంటాయి. చూడరు, చాలా బాగుంది. ఇంకా సాయంత్రం పూట అయితే మస్తు అనిపిస్తుంది. కొంచెం ఎండ రావాలి కానీ ఇంకా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే కూల్గా ఉంది వాతావరణం అంతా. నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ బస్ స్టాప్ నుంచి వెళ్ళాలి. పిల్లలు నచ్చేటప్పుడు అయితే రిక్షాలు తీసుకొస్తా, వెళ్ళేటప్పుడు అయితే నేను ఒకదాన్ని ఉంటాను కాబట్టి ఆటోలన్నా షేరింగ్ ఆటోలు ఉంటాయి, అట్లనే వెళ్ళిపోవచ్చు. 4-5 కలిపి వెళ్ళిపోవచ్చు. అట్లా 15 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ తీసుకుంటారు మందిని బట్టి అట్లా. లేదంటే మనం ఒక్కళ్ళని రిక్షా పట్టుకొని వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళేసరికి 40 రూపీస్, 45 రూపీస్ అవుతాయి. అందుకోసమనే నేనైతే ఇంటికి వచ్చేసిన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడురి, ఇదే బయట వ్యూ ఇట్లుంది మా రూమ్.